రామ మందిరంలో విరాళాల చోరీ కేసు సంచలనంగా మారిన వేళ అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో తన సేవలు ఇక ముగిశాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగలేనని సన్నిహితులకు చెప్పారు. ఆలయంలో విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. రామ మందిరం సర్వీసుల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా తాజాగా సంకేతాలిచ్చారు. విరాళాల చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు చంపత్ రాయ్. నమ్మిన వారి చేతిలో మోసపోయారని చెప్పుకొచ్చారు. అయోధ్య చందా చోరీ కేసులో 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇందులో చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ కూడా ఉన్నాడు. అతని వద్ద విరాళాలు కౌంటింగ్ చేసే గది తాళాలు ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఆలయంలో విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. రామ మందిరం సర్వీసుల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా తాజాగా సంకేతాలిచ్చారు. విరాళాల చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు చంపత్ రాయ్. నమ్మిన వారి చేతిలో మోసపోయారని చెప్పుకొచ్చారు. అయోధ్య చందా చోరీ కేసులో 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇందులో చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ కూడా ఉన్నాడు. అతని వద్ద విరాళాలు కౌంటింగ్ చేసే గది తాళాలు ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.